నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ 1 విమానం అంటే ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన గగనతల కోటగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక విమానం చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఖతార్ రాజు కుటుంబం అమెరికాకు బహుమతిగా ఇచ్చిన భారీ విలాసవంతమైన బోయింగ్ 747 జంబో జెట్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో, భద్రతా వర్గాల్లో, అంతర్జాతీయ దౌత్య రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విమానాన్ని కొందరు ఎయిర్ వైట్ హౌస్ అని పిలుస్తుంటే, మరికొందరు మాత్రం ఇది ఒక విలాసవంతమైన బహుమతి మాత్రమే కాదని, దీని వెనుక భారీ వ్యూహాత్మక లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అసలు ఈ విమానం కథ ఏంటి? ఖతార్ ఎందుకు అమెరికాకు ఇంత ఖరీదైన జెట్ని ఇచ్చింది? దీని విలువ ఎంత? దీనిపై అమెరికాలో ఎందుకు వివాదం చెలరేగుతోంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ విమానం గురించి మాట్లాడితే, ఇది సాధారణ ప్రయాణికుల విమానం కాదు. బోయింగ్ 747-8 మోడల్కు చెందిన ఈ జంబో జెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ దాదాపు $400 మిలియన్ నుంచి $500 మిలియన్ వరకు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో చెప్పాలంటే 3,500 కోట్లకు పైగా. ఈ విమానంలో లగ్జరీ బెడ్రూమ్లు, కాన్ఫరెన్స్ హాల్స్, ప్రత్యేక కార్యాలయాలు, అతిథుల కోసం విలాసవంతమైన సూట్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఒక 5 స్టార్ హోటల్ను ఆకాశంలోకి తీసుకువెళ్లినట్లే ఈ జెట్ ఉంటుంది. అందుకే దీనిని ఫ్లయింగ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ విమానాన్ని ఖతార్ రాజు కుటుంబం అమెరికాకు అందించిందనే వార్త బయటకు రావడంతో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా దేశాల మధ్య బహుమతులు మార్పిడి అవుతుంటాయి, కానీ $100 మిలియన్ల విలువ చేసే ఒక విమానం బహుమతిగా ఇవ్వటం చాలా అరుదు. అందుకే చాలా మంది దీనిని కేవలం స్నేహపూర్వక బహుమతిగా కాకుండా దౌత్య వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. ఎందుకంటే ఖతార్ మధ్యప్రాచ్యంలో కీలకమైన దేశం, సహజ వాయు ఎగుమతుల్లో ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటి. అమెరికాతో దీర్ఘకాలిక రక్షణ, వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం ఇంత పెద్ద బహుమతి ఇవ్వటం వెనుక భవిష్యత్తు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉండవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ అంశం అమెరికా రాజకీయాల్లో కూడా పెద్ద దుమారాన్ని రేపింది. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఈ చర్చల్లో తరచూ వినిపిస్తోంది. ట్రంప్ పరిపాలన సమయంలో ఎయిర్ ఫోర్స్ 1 విమానాల ఆధునీకరణపై చర్చలు జరిగాయి. కొత్త విమానాల తయారీ ఆలస్యమవుతుండటంతో ఇలాంటి ప్రత్యామ్నాయ విమానాల వినియోగంపై కూడా చర్చలు జరిగాయని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ జెట్ను నేరుగా అధ్యక్షుడి అధికారిక విమానంగా ఉపయోగించాలంటే అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ 1 అనేది కేవలం ఒక విమానం కాదు, అది ఒక ఎగిరే కమాండ్ సెంటర్. అణు యుద్ధ పరిస్థితుల్లో కూడా పనిచేసే కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్షిపణి దాడులను తట్టుకునే రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలు అందులో ఉండాలి. ఖతార్ ఇచ్చిన విమానంలో ఇవన్నీ లేవు. కాబట్టి దాన్ని అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానంగా మార్చాలంటే మరిన్ని $బిలియన్ల ఖర్చు కావచ్చు. ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. అమెరికా వంటి ప్రపంచ సూపర్ పవర్ కు ఒక విదేశీ దేశం బహుమతిగా ఇచ్చిన విమానాన్ని ఉపయోగించడం భద్రతా పరంగా సరైందేనా? భద్రతా నిపుణులు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విమానం నిర్మాణంలో లేదా కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఎక్కడైనా గూఢచర్యానికి సంబంధించిన పరికరాలు అమర్చబడి ఉండే అవకాశం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు అలాంటి ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ఈ విమానం ప్రస్తుతం రాజకీయ అంశం మాత్రమే కాదు, జాతీయ భద్రతా అంశంగా కూడా మారింది. మరోవైపు ఈ ఘటన ప్రపంచ దౌత్య సంబంధాల్లో సాఫ్ట్ పవర్ ఎలా పనిచేస్తుందో చూపించే ఉదాహరణగా మారింది. గతంలో దేశాలు సైనిక ఒప్పందాలు, ఆయుధాల కొనుగోళ్లు, ఆర్థిక సహాయాల ద్వారా ప్రభావం చూపేవి. ఇప్పుడు భారీ పెట్టుబడులు, క్రీడా టోర్నమెంట్లు, మీడియా నెట్వర్క్లు, విలాసవంతమైన బహుమతుల ద్వారా కూడా దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 2022 ఫిఫా వరల్డ్ కప్ ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఖతార్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ విమానం బహుమతి కూడా ఆ వ్యూహంలో భాగమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఆర్థిక కోణంలో చూస్తే ఒక విమానం విలువ $500 మిలియన్ వరకు ఉండటం సాధారణ విషయం కాదు. ఈ మొత్తం చాలా చిన్న దేశాల వార్షిక బడ్జెట్లతో సమానంగా ఉంటుంది. ఒక విమానం కోసం ఇంత ఖర్చు ఎందుకు అవసరమని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు ప్రపంచ నాయకుల భద్రత, దౌత్య కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ సెంటర్ గా పనిచేసే సామర్థ్యం కోసం ఇలాంటి పెట్టుబడులు అవసరమని వాదిస్తున్నారు. ఈ కథలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రపంచ ప్రజలు ఇప్పుడు నాయకుల ప్రయాణాల గురించి కూడా ఎక్కువగా తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రభావంతో ఒక విమానం కూడా అంతర్జాతీయ చర్చకు కేంద్ర బిందువుగా మారుతోంది. గతంలో రహస్యంగా ఉండే విషయాలు ఇప్పుడు నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతున్నాయి. ఖతార్ జట్టు విషయంలో కూడా అదే జరిగింది. ఒక విమానం బహుమతి వార్త ప్రపంచ రాజకీయాలు, భద్రతా దౌత్యం, ఆర్థిక వ్యవస్థలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరిగా చూస్తే ఇది కేవలం ఒక విమానం కథ కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు ఎలా మారుతున్నాయో చెప్పే కథ.
ఇది సాఫ్ట్ పవర్, దౌత్య వ్యూహాలు, జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలను చూపించే ఉదాహరణ. ఖతార్ ఇచ్చిన ఈ ఎయిర్ వైట్ హౌస్ చివరికి అమెరికా అధికారిక వ్యవస్థల్లో ఎలా ఉపయోగించబడుతుందో, భద్రతా పరిశీలనల తర్వాత దాని భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక విలాసవంతమైన విమానం ప్రపంచ రాజకీయాల చర్చను ఆక్రమించగలదని, ఆకాశంలో ఎగిరే ఒక జెట్ కూడా భూగోళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగలదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.